మనం ఈరోజు సంఘం అసలు ఎప్పుడు స్థాపించబడింది, అసలు ఎప్పుడు దేవుడు సంకల్పించాడు, దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక 5 పాయింట్స్లో తెలుసుకుందాం. అసలు సంఘ స్థాపన అనేది దేవుడికి ఒక సంఘాన్ని స్థాపించాలి, ఇలా క్రీస్తు సంఘం అనేది, దాని గురించి దేవునికి ఎప్పటి నుంచి ప్లానింగ్ ఉంది. సంఘ స్థాపన అనేది ఫస్ట్ పాయింట్ నిత్యత్వంలో సంకల్పించబడింది. అంటే ఎప్పుడంటే లోకం భూమి మొత్తం అంతా సృష్టించక ముందే అన్నమాట. దాని గురించి మనం ఎఫ్ఎస్సి 1:6 చూసినట్లయితే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1:6 చూసినట్లయితే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచబడింది? క్రీస్తులో మనల్ని ఏర్పరచడం అనేది జగత్తు పునాది వేయబడక మునిపే అన్నమాట. అది ఫస్ట్ పాయింట్. ఓకే, మనము అలాగే ఇలా సంఘం గురించి లేకపోతే ఆశీర్వదించడం గురించి సెకండ్ పాయింట్ ఏంటంటే, అబ్రహాం ద్వారా వాగ్దానం చేయబడుతుంది. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేస్తాడనమాట. ఎప్పుడు? ఆదికాండం 12:1-3 చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో అనగా, ఇక్కడ ఏమన్నారు దేవుడు? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని. అంటే అబ్రహాంకి వాగ్దానం చేసిన ప్రకారం యేసుక్రీస్తు వారు ఆ వంశం నుంచి వచ్చారు కాబట్టి అది జగత్తు పునాది వేయబడక మునిపే ఇలా జరగాలి అనేది దేవుని చిత్తం అన్నమాట. అలాగే మనం 3వ పాయింట్ చూసినట్లయితే, ప్రవచనాల్లో కూడా మనకి సంఘం గురించి చెప్పడం జరుగుతుంది. యెషయాలో 2:2-3 చూసినట్లయితే, 2వ అధ్యాయం 2-3 చూసినట్లయితే, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. సమస్త అన్యజనులు సంఘంలో వచ్చి ఇలా బాప్తిసం పొందుతారు. లేకపోతే పర్వతం పైన యెహోవా మందిర పర్వతం అనేది సపరేట్గా సంఘం గురించి ఇది మనకి చెప్పిన ప్రవచనం అన్నమాట యెషయాలో. అలాగే మనం 4వ పాయింట్ చూసినట్లయితే, లోకం కూడా దానికోసము చుట్టుపక్కల జరిగే పరిస్థితులు కూడా దేవుడు దానికి సంబంధించి చేశారనమాట. గలతీ 4:4-5 చూసినట్లయితే మనం, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆయన స్త్రీ యందు పుట్టి ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని చెప్పేసి ఆయన లోబడి మనల్ని విమోచించడానికి ధర్మశాస్త్రానికి ఆయన లోబడి ఉన్నారనమాట. ఇది కూడా సంఘం కోసం దేవుని సంకల్పమై ఉన్నది. అలాగే మనం రోమా 5:6 కూడా చూసినట్లయితే మరొక వచనము, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అలాగే మన కోసం చనిపోవడం అనేది కూడా ఆయన ఇదంతా జగత్తు పునాది వేయబడక మునిపే ముందే నిర్ణయించిందనమాట. అలాగే సంఘం అనేది ఎప్పుడు స్థాపించబడింది అనేది మనం అపోస్తల కార్యాలు 2:1-5 చూసినట్లయితే, పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి.
అలాగే 5వ వచనం చూసినట్లయితే, ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముందిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అక్కడ అప్పుడు మనకి సంఘము మొదలైనట్టుగా మనం చూస్తాం అన్నమాట. సో ఇవి 5 పాయింట్లు. ముందుగా ఏంటంటే, సంఘం గురించి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించడం ఒకటి, రెండోది అబ్రహాంకి వాగ్దానం చేసిన దాన్ని బట్టి జరగటం ఒకటి, ప్రవచనాల్లో ఉండటం ఒకటి, 3వ పాయింట్. అలాగే దానికి సంబంధించి యేసుక్రీస్తు వారిని మనం కోసం ధర్మశాస్త్రాన్ని అనుసరించి మన పాపాలను మోసి చనిపోవటం ఒకటి, అలాగే పెంతెకొస్తేను ఆరంభించబడటం ఒకటి. ఈ 5 పాయింట్స్ అన్నమాట. వాక్యం ఉన్నందుకు ధన్యవాదాలు. వందనాలు.